యోహాను సువార్త 12వ అధ్యాయం 34వ వచనం నుంచి. జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిని. మనుష్య కుమారుడు పైకెత్తబడవలనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడు ఈయన ఎవరని ఆయనను అడిగిరి. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును. చీకటి మిమ్మను కమ్ముకొనకుండానట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోతున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగినట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఎన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ప్రభువా, మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరినట్లు ఇది జరిగెను. ఎందుచేత వారు నమ్మలేకపోయారు. ఏలయనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండానట్లు ఆయన వారి కన్నులకు అంధత్వం కలుగజేసి వారి హృదయమును కఠినపరచెను అని యెషయా మరొక చోట చెప్పెను. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కానీ సమాజంలో నుండి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించరి. 32, 33, 34 వచనాలలో మనము చూచిన రీతిగా ప్రభు పైకి లేవనెత్తబడటం ద్వారా, అంటే చనిపోయి తిరిగి లేవనెత్తబడటం ద్వారా పరలోకంలోనూ భూమి మీద ఇప్పుడు అధికారిగా ఉన్నటువంటి అపవాది, అతని దూతలు, అతని యొక్క రాజ్యం కదిలించబడి, అతని పీఠం అంతయు కూడా కదిలించబడి అతడు కిందకి పడవేయబడేటువంటి సమయం వచ్చినది అని ప్రభు చెప్తున్నాడు. ప్రభు ఆ విధంగా పైకెత్తబడిన తర్వాత, అంటే చనిపోయి తిరిగి లేవటం ద్వారా నూతనమైన జీవాన్ని మనకు ప్రసాదించి, ఆ నూతన జీవం ద్వారా ఎవరైతే ఆయన యందు విశ్వసించుతారో వారందరినీ కూడా కలిపి సంఘంగా కట్టుతూ వారి ద్వారా పాతాళలోక ద్వారములు నిలవజాలవకుండా ఉన్నటువంటి ఒక బలమైనటువంటి దుర్గాన్ని స్థాపించేటువంటి పనిని ప్రభువు తను పైకి లేవనెత్తబడటం ద్వారా ప్రారంభించబోతున్నాడు. ఆ విషయాన్ని వారికి చెప్పాడు. వారికి కలిగిన అనుమానం ఏంటంటే 34వ వచనంలో, జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రం చెప్పుట వింటిమి. మనుష్య కుమారుడు పైకెత్తబడవలనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడు ఈయన ఎవరని ఆయనను అడిగారు. యూదులలో మరి ప్రభు వారికి అనుగ్రహించిన ప్రవచన ప్రకారం మరి 2వ సమూయేలు 7వ అధ్యాయంలో దేవుడు దావీదునకు ప్రత్యక్షమైన ఇవ్వబడినటువంటి వరము, మరి అతని యొక్క కుమారులు తర్వాత అతని లో నుంచి వచ్చేటువంటి రాజవంశంలో నుంచి వచ్చేటువంటి వారి ద్వారా వారి యొక్క రాజ్యము తరతరములు ఉంటున్నది అనేటువంటిది మరి దావీదుకు వాగ్దానం చేస్తున్నాడు ప్రభు. తర్వాత కీర్తనలు మరి 90వ అధ్యాయం నుంచి 100వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే అనేక కీర్తనలలో యెహోవా రాజ్యం చేస్తున్నాడు అనే విషయాన్ని తేటగా రాయబడింది. ఈ ఇవ్వబడినటువంటి ప్రవచన ప్రకారం యేసు ప్రభు వచ్చినప్పుడు, ఆ మస్సయ్య వచ్చినప్పుడు వారికందరికీ ఇప్పుడున్నటువంటి రోమా ఆధిపత్యం కింద ఉన్నటువంటి దాసత్వం నుంచి విడుదల కలుగు చేసి మరి మస్సయ్య లేక క్రీస్తు యొక్క రాజ్యాన్ని స్థాపిస్తాడు అనేటువంటి అవగాహన అందరి యూదులకి, ఎక్కువ మంది యూదులకు ఉంది ఆ విధంగా. కానీ అది ప్రభు రెండవసారి వచ్చినప్పుడు తిరిగి తన రాజ్యాన్ని స్థాపించి భూమి మీద ఏలేటువంటి సమయంలో ఇశ్రాయేల్ వారికి దావీదుకి ఇవ్వబడినటువంటి వాగ్దానం నెరవేర్చబడి మరి అనేకమైన ప్రవక్త విషయాలు, మరి తర్వాత ఇంకా కీర్తనలలో చెప్పబడినటువంటి అనేక ప్రవచనాలు నెరవేర్చబడతాయి. అది ఇశ్రాయేలీలు వారందరూ కూడా దీని యొక్క నిరీక్షణతోటి జీవించేవారుగా, ఆ మెస్సయ్య కొరకు ఎదురు చూచేవారుగా, రాజుగా ప్రత్యక్షం కాబోతున్నటువంటి ఆయనను చూడాలనేటువంటి ఆశ కలిగిన వారుగా ఉన్నారు. కానీ అదే యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన వధించబడినటువంటి గొర్రెపిల్లగా వచ్చేవాడుగా ఉన్నాడు అనే విషయాన్ని కూడా ఉంది. కనుక ఆయన మన అపరాధముల కొరకు, పాపముల కొరకు చనిపోయేటువంటి వాడుగా మొదటిసారి వచ్చినప్పుడు వచ్చాడు.
కనుక యూదులు మొదటిసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన మన యొక్క పాపముల కొరకు పాప పరిహార్థ బలిగా, అపరాధముల కొరకు అపరాధ పరిహార్థ బలిగా ఆయన అప్పగించబడబోతున్నాడు అనే విషయాన్ని అంతగా గమనించిన వారుగా మనకు వారి యొక్క సంభాషణలలో మనం గుర్తించం. ఎల్లప్పుడూ కూడా మరి క్రీస్తు శ్రమ పడకుండా మహిమపరచబడి మహిమలో ఆయన రాజ్యాన్ని స్థాపించబోయేటువంటి నిరీక్షణతోటి వారు ఎదురు చూసేవారుగా కనబడతారు. కానీ ప్రభు ఆ విధంగా కనుక రాజ్యాన్ని స్థాపించినట్లయితే, ఆయన చనిపోకపోయినట్లయితే మన అందరి యొక్క పాపములకు క్షమాపణ మనకు దొరికేది కాదు, మనకు విమోచనం లేకుండా ఉండేది. కానీ అది దేవుని యొక్క ఉద్దేశం కాదు. దేవుడు మొదటిలో కూడా ఆదామును సృష్టించినప్పుడు మరి ఇవ్వబడినటువంటి ఆ వచనం, ఆ స్త్రీ సంతానము నీ తలను కొట్టును అంటే సర్పాన్ని ఓడిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం ద్వారా ఆయన తిరిగి లేవనెత్తబడి ఆ అపవాది భూమి మీదకి పడద్రోయబడతాడు అనేటువంటి విషయాన్ని ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే దేవుడు ఆదాము హవ్వలకు ప్రత్యక్షమైనప్పుడు చెప్పాడు, పాపం చేసినప్పుడు. ఆ విధంగా ఇప్పుడు ఆ తిరిగి లేవటం ద్వారా సాతానును ఓడించి అతడు భూమి మీద పడద్రోయబడి అనేక మందిని ఆయన ఆకర్షించుకుని ఆయన రాజ్యాన్ని ఇప్పుడు పరోక్షంగా స్థాపించి ప్రత్యక్షంగా రాబోయే దినాలలో ఆయన ప్రత్యక్షమై రాజుగా రాబోతున్నాడు. ఈ విషయాలను అంటే మనిషి కుమారుడిగా దేవుని కుమారుడు వచ్చి మనందరి పాపముల కొరకు చనిపోయి విమోచన క్రయధనంగా ఆయన రక్తాన్ని కార్చి మరణాన్ని ఓడించి తిరిగి లేవటం ద్వారా మనకు నిజమైనటువంటి రక్షణ కలుగుతుంది, వారికి కానీ మనకు కానీ. ఆ విషయాన్ని విశ్వసించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభు తన యొక్క బోధ అంతటిలో కూడా మాటి మాటికి వారితో మాట్లాడుతూ వచ్చాడు. కానీ వారు ఈ ప్రభు చనిపోవటం అనేటువంటిది, తిరిగి లేవటం అనేటువంటిది, అపవాది ఓడించబడటం అనేటువంటిది, ఆయన యూదులను మాత్రమే కాకుండా అందరినీ సమకూర్చుకున్నటం అనేటువంటి విషయాలను గ్రహించగలిగిన స్థితిలో లేరు. అందుచేత వారు ఈ విధంగా అడుగుతున్నారు, మనిషి కుమారుడు మరి ఎవరు, మరి క్రీస్తు వచ్చినప్పుడు ఎప్పుడు ఉండునని ధర్మశాస్త్రం చెప్పడం ఏంటిమి అని అడుగుతున్నారు. ఇది ఎందుకు ఆ విధంగా వారు గ్రహించట్లేదంటే, ప్రభు యొక్క మొదటి రాక మరి బెత్లెహేంలో మరి ఒక పశువుల శాలలో మరి జన్మించి ఆయన మరి మనందరి వలె ఈ లోకంలో ఉన్నటువంటి వాడై ఉండి మన పాపముల కొరకు చనిపోవటం అనే విషయాన్ని వారు గ్రహించిన వారుగా లేరు. 35వ వచనం, అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండను, చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండానట్లు మీకు వెలుగు ఉండగానే నడువడి, చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోతున్నాడో ఎరగడు. వారు అడిగినటువంటి ప్రశ్నకు ప్రభు సమాధానం చెప్పలేదు. మరి మనిషి కుమారుడు ఈయన ఎవరని ఆయన అడిగినప్పుడు ఆయన చెప్పలేదు. అలా కాకుండా యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండను, చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండానట్లు మీకు వెలుగు ఉండగానే నడువడి, చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోతున్నాడో ఎరుగుడు. ఇది వెలుగు చీకటి అనే దాని గురించి మాటి మాటికి ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయనలో జీవమండెను, ఆ జీవం మనుషులకు వెలుగైండును. తర్వాత 8వ అధ్యాయం 12వ వచనంలో నేను లోకములకు వెలుగైనాను, నాలో నడుచువాడు చీకటిలో నడక వెలుగులో నడుచును. అలా చెప్పిన తర్వాత ఇక్కడ మరలా ఇంకొకసారి చెప్తున్నాడు, మీకు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండను అంటే మనం ప్రభు ఆయన వెలుగు కనుక మీరు ఆ వెలుగు ఉండగానే మీరు చీకటి కమ్ముకొనకుండానట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగులో నడువుడి. మొట్టమొదటిసారి కనుక ఈ చీకటి వెలుగు అనే విషయాలను కనుక మనం చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో మొదటి రోజున దేవుడు సృష్టిలో 6 దినాల సృష్టిలో మొదటి రోజున సృష్టించినది వెలుగు. దేవుడు వెలుగు కలుగునుగా కానీ పలికినాడు. ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో చీకటి జలముల మీద అగాధ జలముల మీద అల్లాడుచుండెనని రాయబడింది. ఆ విధంగా ఎక్కడైతే చీకటి కమ్మి ఉన్నదో అక్కడ వెలుగుగా ప్రభు ప్రత్యక్షమైన వాడుగా ఉన్నాడు. దాని తర్వాత 6వ రోజున మనిషిని సృష్టించి మనిషికి మరి ఏదోను తోటలో ఉంచి మంచి చెడు అనే జ్ఞాన వృక్ష ఫలం యొక్క చెట్టును కూడా దానిలో ఉంచి దానిని తినవద్దు అని చెప్పాడు. దానిని తినవద్దని చెప్పక మునుపు ఆదాము హవ్వలు ఇద్దరూ కూడా ఆ దేవుడు సృష్టించినటువంటి వెలుగులో దేవుని యొక్క ముఖారవిందాన్ని చూస్తూ దేవుని యొక్క వెలుగులో నడవాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఆ విధంగా నడవటం అనేటువంటిది అంటే దేవుని వైపు మనం చూస్తూ
దేవుడు సృష్టించిన వెలుగులోనే నడుస్తూ ఉండటం అనేటువంటిది మనము ఆ వెలుగులో ఉన్నట్లుగా లెక్క. ఆయన ముఖాన్ని చూసినప్పుడు ఆయన గురించినటువంటి జ్ఞాన ప్రకాశం మనకు కలుగుతుంది. ఆ జ్ఞాన ప్రకాశంలో నడవటం అనేటువంటిది దేవుని యొక్క దృష్టిలో మనిషి వెలుగులో జీవిస్తున్నట్టు అని అర్థం. ఇప్పుడు అదే 2 కొరింథీ 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా మరి చీకటిలో నుంచి వెలుగు కాక అని పలికిన దేవుడు మరి మన హృదయాలలో మరి దేవుని గూర్చినటువంటి మహిమ జ్ఞాన ప్రకాశం కలిగినట్లు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మన హృదయములలో ప్రకాశించడం రాయబడింది. కనుక వెలుగు అనేది ఏమిటి? దేవుని గూర్చినటువంటి మహిమ జ్ఞాన ప్రకాశం. అనగా ఆదాము హవ్వలు ఇద్దరూ కూడా దేవుని యొక్క మహిమలో ఆయన గురించినటువంటి జ్ఞానం యొక్క వెలుగులో నడవటం అనేటువంటిది నిజమైన వెలుగులో మనిషి జీవించటం. అలా కాకుండా మనిషి ఆదాము హవ్వలు ఆ ఫలము తినినప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. అంతకు మునుపు కూడా కళ్ళున్నాయి. వాళ్ళు అంతకు మునుపు ఉన్నటువంటి కళ్ళతోటి దేవుని గురించినటువంటి జ్ఞాన ప్రకాశం యొక్క వెలుగులో జీవించారు, అంటే దేవుని వెలుగులో. ఇప్పుడు వారి కన్నులు తెరవబడినప్పుడు అంతకు మునుపు దేవుడిని చూస్తూ ఆయనతో సంబంధంతో జీవించగలిగినటువంటి దానికి గుడ్డితనం వచ్చింది, అది చూడలేకపోయారు. ఇప్పుడు మనిషి మరి మంచి చెడు అనే తెలివినిచ్చే జ్ఞానవృక్ష ఫలం ద్వారా జీవించటం నేర్చుకుంటున్నప్పుడు అంతకు మునుపు ఉన్నటువంటి జ్ఞానము కానీ దేవుని సంబంధించిన జ్ఞానము ఆయన సృష్టించిన వెలుగులో నడవటం అనేటువంటిది మనిషి తప్పిపోయాడు. కనుక ఇప్పుడు ఏదైతే మనిషి ఈ మంచి చెడు అనేటువంటి జ్ఞానవృక్ష ఫలాన్ని తిన్నాడో, దాని ద్వారా తన జీవితాన్ని జీవిస్తున్నాడో, అది దేవుని దృష్టిలో చీకటి. అంటే దేవుని సంబంధమైన జ్ఞానం లేకుండా ఉండటం అనేటువంటిదే చీకటి. వెలుగు అనేటువంటిది దేవుని సృష్టించిన వెలుగులో దేవుని చూస్తూ ఆయన యొక్క మహిమ జ్ఞాన ప్రకాశం యొక్క వెలుగులో జీవించడం యొక్క పరిధిలో జీవించడం అనేటువంటిది వెలుగులో జీవించటం. మన ప్రభు వెలుగు, ఎందుకంటే ఆయన స్వయంగా దేవుడయండి, ఆయన వెలుగు అయ్యండి, ఆయనలో ఏమాత్రమో చీకటి లేక ఆయన ఈ లోకంలో తండ్రిని గురించినటువంటి పరిచయాన్ని మనకు అనుగ్రహించున్నాడు. అంటే తండ్రి ఎటువంటి వాడో, ఆయన గురించిన జ్ఞానం ఎటువంటిదో, ఆయనను గురించిన జ్ఞాన ప్రకాశం యేసుక్రీస్తు ద్వారా మన హృదయాలలో ప్రకాశించింది. అందుచేత ఆయన వెలుగు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగయ్యండెను. ఆ జీవము అంటే దేవుని యొక్క జీవమే మనము వెలుగును చూడగలిగే విధంగా మనలను సరిచేసేటువంటిది. ఆ జీవము దేవుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు, నడుస్తాడు, తర్వాత ఏ విధంగా తన కార్యాలు జరిగిస్తాడు అనేటువంటి అవగాహనలోనికి తీసుకొచ్చేటువంటిదే వెలుగు. ప్రభు ఈ అవగాహనలో వారితో మాట్లాడుతున్నాడు. యేసు ఇంకా కొంతకాలం మీ మధ్య వెలుగుండను, అంటే ఇంకా కొన్ని దినాలు. చీకటి కమ్ముకొనకుండానట్లు మీకు వెలుగుండగానే నడువుడి. అంటే ప్రభు వెళ్ళిపోయిన తరువాత మరి ఈ లోకంలో ఉన్నటువంటి దానిలో మీరు నడిచే ప్రయత్నంలో ఉండవచ్చు. కానీ ఆ మంచి చెడు అనే జ్ఞానవృక్ష ఫలం తినటం ద్వారా దేవుని గురించినటువంటి జ్ఞాన ప్రకాశం లేకుండా జీవించే జీవితము మనిషి ఎక్కడికి పోతున్నాడో ఎరగకుండా చేస్తుంది. అంటే దేవుని నుంచి మన గురిని తప్పించి, దేవుని యొక్క ఉద్దేశాల నుంచి మన యొక్క మరి జీవిత క్రమం నుంచి మనం తప్పించి వేరైన దానిలోనికి, చీకటిలోనికి, తర్వాత చీకటి ద్వారా దేవునికి ఎల్లప్పుడూ నిత్యత్వంలో వేరుగా ఉండే దానిలోనికి నడిపించేదిగా ఉంటున్నది. దానిని అర్థం చేసుకోవాలని ప్రభువు వారితో మాట్లాడుతూ వచ్చాడు. 36 మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం చూడని చెప్పాను. కనుక ఇప్పుడు ప్రభు ఉండగానే ఆయన నిజమైన వెలుగు కనుక ఆయనందు విశ్వసించినట్లయితే అది మన జీవితానికి పరమార్థాన్ని చేకూరుస్తుంది. 37వ వచనం, యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. ప్రభువా, మా వర్తమానం నమ్మినవాడెవడువు? ప్రభువు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరినట్లు ఇది జరిగెను. ఇందుచేత వారు నమ్మలేకపోయిరి. ఎలయనగా వారు కన్నులతో చూచి, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండానట్లు ఆయన వారి కన్నులకు అంధత్వం కలుగజేసి వారి హృదయం కఠినపరచును అని యెషయా మరొక చోట చెప్పెను. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చిన ఈ మాటలు చెప్పెను. యెషయా అనే ప్రవక్త మనం చూద్దాం, చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో
9వ వచనం. ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి, వారి చెవులు మందపరిచి, వారి కన్నులు మూయించమని చెప్పాను. ఈ విధంగా అంటే ఈ రాజు అయిన హిజ్కియా సమయంలో యెషయా ప్రవక్త ఉన్నాడు. అప్పటి వరకు మెల్లమెల్లగా ఈ విగ్రహారాధన అనేటువంటిది పెరిగి ఈ అపవిత్రతను ఈ దేశాల వారు అంటే యూదా దేశము, తర్వాత ఇశ్రాయేలీలు రెండుగా విభజించబడిన వాళ్ళందరూ కూడా నిజమైనటువంటి దేవుడినిగా యెహోవాను విడిచిపెట్టి వేరైన బయలు, అషారోతు అనేటువంటి దేవతలను పూజించేటువంటి మరి దిగజారిన ఆత్మ సంబంధమైన స్థితిలోనికి చేర్చబడ్డారు. ప్రభు మాటి మాటికి వారితో మాట్లాడుతున్నప్పటికీ వారు వినలేనటువంటి, చూడలేనటువంటి, అర్థం చేసుకోలేనటువంటి స్థితికి చేరగలిగేటట్లుగా చేశాడు ప్రభు. ఎందుచేతనంటే ఈ 9వ వచనంలో చెప్పాడు దానికి కారణం. నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందరు, నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందరు. అంటే ఆయన ఒక్క రోజున మూసివేయలేదు, గ్రహింపకుండా చేయలేదు. అనేక అవకాశాలు ఇస్తూ వచ్చాడు. పెందల కడనే ప్రవక్తను లేచి మీ యొద్దకు నేను పంపినను, మీరు వినకపోతిరి. అది వారి మీద నేరం మోపబడినటువంటి నేరం. అంటే అనేక సార్లు దేవుడు మనతోటి మాట్లాడినప్పటికీ అనేక విషయాలను మనం పెడిచావని పెట్టి మన హృదయాన్ని కఠినపరుచుకొని మన ఇష్టం వచ్చినటువంటి రీతిలో కనుక మనం జీవిస్తున్నట్లయితే, ప్రభువుని విడిచిపెట్టి వేరే దాని వెంట కనుక మన జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే, ప్రభు వారితో ఏ విధంగా మాట్లాడుతూ వచ్చాడో మనతోటి కూడా అదే విధంగా వ్యవహరించడానికి వెనుకాడడం. ఆ విధంగా చేయబడిన తరువాత వారు కన్నులు మూయించమని చెప్పాను. 11వ వచనం. ప్రభు, ఎన్నాళ్ల వరకని నేను అడుగగా, ఆయన నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లను పాడగు వరకు, దేశము బొత్తిగా బీడకు వరకు యెహోవా మనుషులను దూరముగా తీసుకుని పోయినందున దేశంలో నిర్జనమైన స్థలముల విస్తారమగు వరకు అలాగున జరుగును. అంటే వీళ్ళందరూ కూడా బబులోని దేశానికి దాసత్వంలోనికి వెళ్ళిపోయి ఈ దేశం బీడ అయ్యేటంత వరకు కూడా ఆ విధంగా వారి కన్నులు మూయించేసేమని చెప్తున్నాడు. ఇదే విషయాన్ని ఇక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారి తమ కన్నులు మూసుకుని ఉన్నారు గనుక మీరు వినుమట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుమట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమో తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేర్చున్నది. ఇక్కడ కూడా ఈ 11వ వచనంలో చూస్తే, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికి ఇయ్యబడను, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడను. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు అని తర్వాత చెప్తున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభు తన పరిచర్యను ప్రారంభించినప్పుడు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొందండి అని చెప్తూ వచ్చాడు. తర్వాత 5, 6, 7 అధ్యాయాలలో కొండ మీద ప్రసంగం, దానిని గురించినటువంటి వివరణ, ఆ రాజ్యంలో ప్రవేశించే వారు ఏ విధంగా నీతిగాను పరిశుద్ధంగాను జీవించాలనేది. తర్వాత 8వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో చేయబడిన సూచక క్రియలు, 11వ అధ్యాయంలో కూడా, 12వ అధ్యాయంలో మరి ఏ విధంగా అయితే ఒక దెయ్యముల చేత బాధించబడుతున్న వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు వారందరూ కూడా మరి ప్రభువును ఆత్మిక ప్రభావం ద్వారా ఈ అద్భుత కార్యములు చేయకుండా బయల్జుబూలు వలన శక్తి వలన చేసి ఉన్నాడని అతనిని ప్రభువు మీద నేరారోపణ చేసినట్లుగా మనం చూస్తాం. అంటే ఆత్మకు వ్యతిరేకంగా వారు మాట్లాడారు. ఇవ్వబడిన తర్వాత 13వ అధ్యాయంలో ప్రభు సముద్ర తీరానికి వెళ్ళి కూర్చోండి అనేక మంది ప్రభు శిష్యులతోటి ఈ విధంగా ఈ ఉపమానాలన్నీ కూడా చెప్తూ వచ్చాడు. ఈ 4వ అధ్యాయం మొదలుకొని 12వ అధ్యాయం వరకు ప్రభు చేసినటువంటి బోధ, చేసినటువంటి సూచక క్రియలు, మాట్లాడినటువంటి విషయాలు ఇవన్నీ కూడా వారు విన్నారు, చూశారు, కానీ గ్రహించకుండా, అర్థం చేసుకోకుండా ఉన్నారు. వారి హృదయాలు కొంత సమయంలో ఈ విధంగా జరుగుతూ వచ్చినప్పటికీ వారు గ్రహించేటువంటి స్థితిలో లేరు కనుక
వారు ఇక తెలుసుకొనరు అని ఎప్పుడైతే ప్రభువు నిశ్చయాతికి వచ్చాడో అప్పుడు వారు అర్థం చేసుకోకుండా వారి హృదయాలను ప్రభు మూసివేసినట్లుగా మనం చదువుతున్నాం. అక్కడ యెషయా గ్రంథంలో కూడా అలాగే ఉంది, ఇక్కడ కూడా అలాగే ఉంది. అందుకని యెషయా అడుగుతున్నాడు, ఎంతకాలము ఈ విధంగా జరుగుతుంది అంటే ఈ దేశం నిర్జనమయ్యేటంత వరకు. ఇప్పుడు కూడా అలాగే జరిగింది. అందుచేత వారి కన్నులు ఇప్పుడు మూయబడి ప్రభు అయిన యేసుక్రీస్తును ఎరగకుండా దేవుడు వారిని ప్రక్కకు పెట్టేశాడు. అయితే విశ్వాసుల విషయంలో కూడా మనం కూడా అర్థం చేసుకోవాలి. ప్రభు పరలోక రాజ్య మర్మాలను గురించి మనతో అనేక సార్లు మాట్లాడుతూ అనేక విషయాల గురించి మనకు బోధిస్తున్నప్పుడు, రాబోతున్న మహిమను గురించి, రాజ్యాన్ని గురించి మనకి అనేక విషయాలు తెలియజెప్పబడినప్పుడు మన హృదయాలు కఠినపరుచుకొని ప్రభు రాకడ కొరకు, రాబోతున్న మహిమ కొరకు మనం సిద్ధపడకుండా ఇక్కడున్నటువంటి అనేక విషయాల నిమిత్తమే కనుక మనం సిద్ధపడి ముందుకు సాగటానికి కనుక ప్రయత్నం చేస్తున్నట్లయితే అది దేవుడు కొంత సమయం తర్వాత మన కన్నులు కూడా మూయబడి ప్రభు యొక్క రాకడను గురించి కానీ, ఆయన యొక్క పరిశుద్ధతను గురించి కానీ, తర్వాత దేవుడు మనల్ని పిలిచిన పిలుపు యొక్క ఔన్నత్యాన్ని గురించి కానీ అర్థం చేసుకోలేని స్థితిలో మనం పడిపోతాం. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత యోహాను సువార్త ఇప్పుడు 12వ అధ్యాయం 42వ వచనం. ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, కానీ సమాజంలో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించరి. ఇది కూడా మనం చాలాసార్లు చూస్తాం. ప్రభు యొక్క అనేక విషయాలు మనం తెలుసుకొని ప్రభు లోకము నుంచి వేరే ప్రభువుని హత్తుకొని జీవించాలనే విషయంలో ప్రభు చాలా ఖరాఖండిగా మాట్లాడుతూ వస్తాడు. కానీ చాలామంది మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల యొక్క మెప్పును మనం కోరి ప్రభు విషయాలు మనం విశ్వసించినప్పటికీ కూడా ప్రత్యేకపరుచుకొని జీవించగలగటానికి ఇష్టపడనటువంటి స్థితిలో మనుషులు, విశ్వాసులు చాలామంది ఉన్నారు. అది మనందరికీ కూడా లాభం లేదు. కనుక ప్రభు ఇంకో చోట చెప్తున్నాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేటు. కనుక మనం ప్రభువుని సేవించాలి, లోకాన్ని మెప్పు పొందాలని కోరుకున్నట్లయితే ఆ విధంగా కుదరదు. కనుక ఏదైతే ప్రభు మనతో మాట్లాడుతున్నాడో, ఏదైతే ఆత్మ మనలను ఒప్పిస్తున్నాడో దానిలో మనం ప్రత్యేకంగా ఉండటం నేర్చుకొని లోకానికి బహిరంగంగా నేను ప్రభు యొక్క దాసుడిని మనం చెప్పగలుగుతామో అప్పుడే మనకు నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందగలుగుతాం. చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు ఏం చెప్తున్నాడు? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకున్న చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకున్న చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా? నేను ఎన్నటికి మనుషుల సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడును కాకయే పోతును. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ విధంగా మనం ఈ దేవుని మెప్పును కోరేటువంటి వారంగా దేవుడు ఏమి కోరుతున్నాడో ఆ విధంగా కనుక మనం జీవించడం కనుక నేర్చుకోకపోతే మనకు ఇవ్వబడినటువంటి వెలుగు కూడా మెల్లమెల్లగా క్రమంగా గుడ్డిలోనికి మార్చబడుతుంది. దేవుడు ఈ వాక్యాన్ని మన కొరకు ఆశీర్వదించును గాక.